హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు మనం చూసే కంప్లైంట్ ఏంటంటే కూలింగ్ రావట్లేదు అని చాలామంది అంటుంటారు. కూలింగ్ రాకపోవడానికి చాలా కారణాలు అనేవి ఉంటాయన్నమాట. అందులో ఒక కారణం ఇది కూడా. ఏమైందంటే చాలామందికి కూలింగ్ రావట్లేదంటే అవుట్ సైడ్ ఫ్యాన్ తిరుగుతుందా లేదా అని చూస్తుంటారు. అవుట్డోర్ ఫ్యాన్ తిరగట్లేదు అంటే ఏమై ఉంటుందని చెక్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అవుట్డోర్ యూనిట్లో ఉడతలు అనేవి వెళ్ళిపోయి ఇలా గూడి కింద కట్టేసాయి అనమాట. దీనివల్ల ఫ్యాన్ అనేది రన్ అవ్వట్లేదు. ఫ్యాన్ రన్ అవ్వకపోవడం వల్ల ఈ కంప్రెసర్ ఒక 2 minutes 3 minutes కూలింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయి హీటెక్ ఆగిపోయి కూలింగ్ అనేది ఇంకా రాదనమాట. ఇదే కారణం కూడా, ఈ కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూలింగ్ రాకపోవడానికి. ఈ అవుట్డోర్లు ఉడతలు అలాంటి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దీని చుట్టూ మెస్ లాంటిది ఏదైనా పెట్టుకోవడం, కానీ దీనికి ఏదైనా సెక్యూరిటీగా ఒక సెక్యూరిటీ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఫ్యాన్ తిరగట్లేదంటే వైర్ లెవెల్ కట్ అయిపోయి ఉండొచ్చు, అది ఉడతలు వెళ్ళి కొరికేసి ఉండొచ్చు. అలాంటి రీజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ఉడతలు అన్నీ తీసేసుకుని మళ్ళీ మనం నార్మల్గా ఎలాగుందో అలా ఫిక్స్ చేసుకుని రన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇవన్నీ మేమైతే క్లీన్ చేసాం. ఇవన్నీ చూసారు కదా, మొత్తం అంతా క్లియర్ చేసుకున్న తర్వాత అవన్నీ ఫిక్స్ చేసుకోవడం అనేది జరిగింది. ఫిక్స్ చేసుకుని ఏసీ అనేది రన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఏసీ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఆ ఫ్యాన్ వల్ల రన్ అవ్వట్లేదు, కూలింగ్ రావట్లేదు అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.